అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రైతుల ఇతివృత్తాన్ని కథగా తీసుకొని సినిమా తీశారు అనంతపురం జిల్లాకు చెందిన పసుపులేటి చంద్రకాంత్. మొత్తం మీద అయితే మాత్రం రైతు అనే సినిమా పెద్ద ఎత్తున సంచలనం రేపుతోంది. అందులో ఎస్పెషల్లీ అనంతపురం జిల్లా లాంటి నుంచి తీసినటువంటి డైరెక్షన్ విభాగంలో చంద్రకాంత్ ఎందుకు ఈ రకంగా ఆ సబ్జెక్ట్ని తీసుకోవాల్సి వచ్చింది, అందులో రైతుల అంశాన్నే ప్రత్యేకంగా సినిమాగా తీయాల్సిన అవసరం ఏమొచ్చింది, దానికి పడ్డ బాధలు కావచ్చు, అంటే దాని మీద ఈయన చేసినటువంటి ఎక్సర్సైజ్ కావచ్చు, మనతో పంచుకోవడానికి చంద్రకాంత్ ఉన్నారు. ఏం చెప్తారు ఆయన మాటల్లో వినే ప్రయత్నం సార్. ఎస్పెషల్లీ మీకు అనంతపూర్ జిల్లా తరఫున ఒక రైతు సినిమా తీయడం కంగ్రాచులేషన్. ఆర్టీవీ తరఫున సినిమా కథ నేర్చుకోవడానికి ప్రధాన కారణం ఏంటి? అంటే నాకు నార్మల్గా నా చుట్టూ జరిగే కథలు తీయడం నాకు చాలా ఇంట్రెస్ట్. లాస్ట్ 10 years జరిగిన ఫార్మర్ సూసైడ్ కేసెస్ ఎక్కడున్నాయంటే అనంతపురం తెలిసింది. సో ఇది నా ఊరు కదా, నా కథ అని తీయలేదు. సో ఫార్మర్ సూసైడ్ కేసెస్ ఎక్కువ ఎక్కడున్నాయి లాస్ట్ 10 years అంటే అనంతపురం అనడం వల్ల. సో అనంతపురం బ్యాక్గ్రౌండ్ మీద ఫార్మర్ సూసైడ్ కేసెస్ సినిమా టేకప్ చేయాల్సి వచ్చింది కంప్లీట్గా. అంటే ఎస్పెషల్లీ మీకు రైతు సినిమా అంటే మీకు కమర్షియల్ యాంగిల్లో సక్సెస్ అవ్వదు, ఇటువంటివన్నీ ఉంటాయి. యాక్చువల్లీ మీరు కూడా మొదటి సినిమా, దానికి బడ్జెట్ ఉంటుంది, ఇవన్నీ కూడా వర్కౌట్ అవుతాయి అనుకున్నారా, లేదంటే వీటిని ఏంటి మీరు అసలు ఆలోచన చేయకుండా సినిమా తీశారు? బేసిక్ ఇది నేను కంప్లీట్గా అవార్డ్స్ కోసం అనేది తీశాను. అంటే ఫిలిం ఫెస్టివల్స్కి పంపిద్దాం ఈ సినిమా అని తీసాం. అంటే లైక్ రిలీజ్కి ముందు 6 ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్ వచ్చాయి. నిన్న నవాడా అని ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్కి నామినేట్ అయింది. సో ఇంకా రిజల్ట్స్ రాలేదు అవి కూడా. సో నాకేంటంటే ఇన్వెస్ట్మెంట్ వీటన్నిటి పక్కన పెడితే జనాలు కనెక్ట్ అవుతున్నారు, వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ వస్తుంది. యూట్యూబ్ అంటే అదర్ ప్లాట్ఫామ్స్ కాకుండా యూట్యూబ్లో వదలడం వల్ల కూడా జనాలు విపరీతంగా ఇంకా యాక్సెస్ ఈజీ అయింది. జనాలు చాలామంది చూస్తున్నారు, ఎవరెవరో కాల్ చేస్తున్నారు, చేసి అప్రిషియేట్ చేస్తున్నారు. లైక్ ఐఎమ్ ఫీలింగ్ సో గుడ్ ఈ మూవీ టేకప్ చేయడానికి. సార్ ఎస్పెషల్లీ మీరు ఓటీటీకి పోవడానికి ప్రధాన కారణం ఏంటి? ఎందుకంటే సినిమా రిలీజ్ చేయాలని చెప్పేసి మీరు చేసిన ప్రయత్నాలు ఎందుకు సక్సెస్ అవ్వలేదు? అంటే ఇందులో అందరు న్యూ ఫేసెస్ ఫస్ట్ పాయింట్. సెకండ్ థింగ్ వచ్చేసరికి దీంట్లో కమర్షియల్ ఎలిమెంట్స్ లేవు. థర్డ్ థింగ్ అంటే దీంట్లో ఎంటర్టైన్మెంట్ అనే ప్రాసెస్ ఏం లేదు. అంటే స్ట్రైట్ ద పాయింట్ సూసైడ్ కేసెస్ మీద ఉంటుంది. దట్టు కంప్లీట్గా అనంతపూర్ బ్యాక్గ్రౌండ్లో ఉంటుంది. మనకు మైనస్ ఏమైపోయిందంటే నోన్ యాక్టర్ లేకపోవడం అనేది ఒక మైనస్. అంటే ఎవరిని అడిగినా అదే అంటారు, అంటే నోన్ ఫేసెస్ లేవు కదా అని. సో మేబీ అక్కడ మాకు అది వర్కౌట్ అవ్వలేదు. అంటే వాళ్ళని బ్లేమ్ చేయడానికి కూడా లేదు, జనాలు నోన్ ఫేసెస్ ఉంటే సినిమా చూస్తున్నారు అనేది అదొకటి ఉంది డైలమా. సో మాకేంటంటే ఇంకా సరే ఏదైతే అదేముంది, జనాలు చూడాలి. ఓటీటీ అయినా మొబైల్లోని టీవీలోని చూస్తారు, యూట్యూబ్లో అయినా సేమ్ అదే ఫేజే కదా. సో దాంట్లో ఏముందనేసి మేము యూట్యూబ్కి రిలీజ్ చేయాల్సి వచ్చింది అంతే. సరే ఈ షూటింగ్ అంతా మొత్తం అనంతపురం జిల్లాలో జరిగింది అంటున్నారు. పాత్రధారులు అంతా ఎవరు సార్ వీళ్ళు? మొత్తం షూటింగ్ అంతా అనంతపూర్ సరౌండింగే, సిద్ధరాంపురం, బుక్చర్ల, ఆత్మకూరు, ఇట్లా అన్ని ఇన్ అండ్ అరౌండే జరిగే షూట్ అంతా. యాక్టర్లు అందరూ కూడా ఒక 90-95% అందరూ ఇక్కడ వాళ్ళే. అంటే అనంతపూర్ నీలారమణ, గాయత్రి రమణ, కుశల్, ఇక్కడ యాక్ట్ చేసిన ప్రతి మెయిన్ క్యారెక్టర్లో ఆల్మోస్ట్ ఇక్కడ వాళ్ళే. జస్ట్ కొంతమంది మాత్రమే మనం బయట నుంచి తీసుకోవాల్సి వచ్చింది అంతే. అంటే సార్ మీకు ఈరోజు చంద్రకాంత్ సక్సెస్ అయ్యాడంటే దీని వెనక ఒక టీం కూడా ఉంటుంది. ఏంటి సార్ సక్సెస్, మీకు ఆ టీము సపోర్ట్ ఎలా ఉంది? బేసిక్గా ఈరోజు కూడా సింపుల్ స్టేట్మెంట్ ఏంటంటే, సేద్యం సినిమా అంటే చంద్రకాంత్ పసుపులేటి సినిమా. చంద్రకాంత్ నాది కాదు, బేసిక్గా ముందర ఫేజ్ నాది ఉంది. బట్ బ్యాక్గ్రౌండ్లో చాలామంది టెక్నీషియన్స్, ఇప్పుడు అరుణ్ కీస్ మ్యూజిక్ డైరెక్టర్ ఇక్కడ అబ్బాయి, మికీ శ్రీనివాస్ ఎడిటర్ ఆ అబ్బాయి ఇక్కడ అబ్బాయి, అఖిల్ అనేసి హైదరాబాద్ అబ్బాయి, ఇట్లా చాలామంది కలిసి వర్క్ చేస్తేనే ఈ ప్రాజెక్ట్ బయటకు వచ్చింది. సో ఇక్కడ ఈ క్రెడిట్ నాదొకందే కాదు, మా టీం అందరిది కూడా. అందుకే సినిమా ఎండింగ్లో కూడా ఏ చంద్రకాంత్ పసుపులేటి ఫిలిం కాకుండా ఏ ఫిలిం బై టీమ్ సేద్యం అని ఉంటుంది. సో వీళ్ళందరూ కలిస్తేనే ఈ ప్రాజెక్ట్ బయటకు వచ్చింది అన్నమాట. ఇంక్లూడింగ్ యాక్టర్స్ కూడా మాకు చాలా కోఆపరేట్ చేసి వర్క్ చేయడం, కానీ వాళ్ళు ఎవరు కూడా సింగిల్ రూపీ ఇన్వెస్ట్మెంట్ అంటే తీసుకోకుండా, రెమ్యునరేషన్ అనేది తీసుకోకుండా వచ్చి వర్క్ చేశారు. సో అది మాకు చాలా అదృష్టంగా ఫీల్ అవుతాను. అంటే సేద్యం సినిమాకు ఎస్పెషల్లీ మీకు కమర్షియల్ ఫైనాన్షియల్గా కూడా చాలా ఇబ్బంది పడి కూడా తీసినటువంటి ఫ్యామిలీ సపోర్ట్ కూడా చాలా ఉండబట్టి నేను సక్సెస్ అయ్యాను అన్నట్టుగా కూడా మీరు మీ ఫ్రెండ్స్తో చెప్పుకుంటారు. ఏంటి ఆ విషయాలు ఏమని చెప్పగలరు? అంటే బేసిక్ ఇక్కడ వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ మై బ్రదర్ మహేష్ రెడ్డి గోరకాటి అని, ఆయన వన్ ఆఫ్ ద ఇన్వెస్టర్. మధ్యలో మాకు అమౌంట్ షార్టేజ్ అయినా కూడా మా మదర్ వచ్చి ఆమె పర్సనల్ అమౌంట్ తీసుకొచ్చి ఆమె ఇన్వెస్ట్ చేసింది. ఇక్కడ నాకేంటంటే ఆన్సర్ చెప్పాల్సిన అవసరం బయట వాళ్ళకి లేకపోయింది. దానివల్ల ఏంటంటే టైం ఎక్కువ అయినా కూడా 3 to 3.5 years అయింది నేను ఆ ప్రాజెక్ట్ పట్టుకొని తిరగబట్టి. సో నాకు మెయిన్ ప్రెషర్ లేదు, అంటే ఒకటికి సమాధానం చెప్పాలనేది లేదు. సో నా అదృష్టం ఏంటంటే ఇంట్లో వాళ్ళే ఇన్వెస్ట్ చేయడం అనేది నాకు అది కొంచెం బాగా ప్లేస్ అయింది. ఆ రోజు చేసిన ఇన్వెస్ట్మెంట్ ఈరోజు మేము మంచి గుడ్ విల్తో ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. అంటే నెంబర్ ఆఫ్ పీపుల్ కాల్ చేయడం కానీ, ఈ సినిమా గురించి మాట్లాడడం కానీ, సో మా మూవీలో యాక్ట్ చేసిన వాళ్ళకి కూడా బయట అవకాశాలు రావడం కానీ, ఇవన్నీ మాకు చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాం ఈ టైంలో.
సార్ ఎక్స్పెషల్ అనంతపురం జిల్లాలో ఏ ప్రాంతం సార్ మీది? అందులో అమ్మ కూడా ఏదో జాబ్ చేస్తూ ఎత్తుపెట్టుకున్న అమౌంట్ కూడా మీకు ఇచ్చింది అని చెప్పేసి లైక్ నాది ధర్మవరం, అమ్మ ధర్మవరం ఆర్టీసీ కండక్టర్. సో తన ఫైనాన్షియల్ అంటే తను పిఎఫ్ అమౌంట్ ఇవి తీసుకొచ్చి తను ఇన్వెస్ట్ చేసింది. సార్ ఏంటి సార్ నెక్స్ట్ ఫస్ట్ ప్లేట్ చంద్రకాంత్ నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? మల్టిపుల్ ప్రాజెక్ట్స్ లైన్స్ ఉన్నాయి కానీ లైక్ ఏంటి ఏమనేది నాకు కూడా ఇంకో 1 month టైం పడుతుంది. ఎందుకంటే ఇదంతా ఇంకో అవార్డ్స్కి పంపించా. సో ఇంకో 1 month నడుస్తుంది సేద్యం టాపిక్. సో ఈ గ్యాప్లో ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ జరుగుతూ ఉంది. సో అదే ముందుకు వెళ్తుందా లేక ఫ్రెష్ స్క్రిప్ట్ ముందుకు వెళ్తుందా అనేది నాకు కూడా తెలియదు. ఇంకొక 1 month 2 months వెళ్తే దెన్ నాకు తెలుస్తుంది ఏంటి ఏం ప్రాజెక్ట్స్ టేకప్ చేయబోతున్నా అనేది. సార్ సినిమా అనుకున్న తర్వాత కూడా చాలా గ్యాప్ వచ్చింది. ఎస్పెషల్లీ మీరు చాలా బర్డెన్ పడ్డారని చెప్తారు. ఏంటి సార్ ఆ విశేషాలు? బర్డెన్ ఇన్ ద సెన్స్ ఏంటంటే కరోనా అంటే మేము షూట్ స్టార్ట్ చేసిన ఈరోజు షూట్ స్టార్ట్ చేసామంటే వితిన్ 2 daysలో కరోనా అనౌన్స్మెంట్ కోవిడ్. సరే ఆ కరోనా అయిపోయింది, కొంచెం రిలీఫ్ వచ్చిందనే లోపల ఒక షెడ్యూల్ స్టార్ట్ చేసాం. వెంటనే మళ్ళీ సెకండ్ ఫేజ్ అన్నారు, మళ్ళీ లాక్డౌన్ పడింది. సో మళ్ళీ సెకండ్ ఫేజ్ తర్వాత మళ్ళీ కొంతమందిని తీసుకున్నాం. జనాలు ఇంకా ప్యానిక్ ఉండింది. సో ఆర్టిస్టులు ఇక్కడ ఉన్న వాళ్ళని కోఆపరేట్ చేయడానికి మేము వాళ్ళని హ్యాండిల్ చేయడానికి కూడా మేము చాలా ఇబ్బంది పడ్డాం. సో దట్టు బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేసిన ప్రతి ఒక్కరు కూడా నోన్ ఫేసెస్ కాదు, అంటే ఆ ఊర్లో ఆ పల్లెల్లో ఉన్న జనాలనే తీసుకొచ్చి మేము న్యాచురల్గా చేయించుకొని వర్కౌట్ చేసాం సినిమాని. సో ఆ షూటు ఎడిటింగ్ అంతా ఒక 1 yearలోనే అయిపోయింది మాకు. బట్ అది థియేటర్కి వెళ్ళాలా ఓటీటీకి వెళ్ళాలా అనే టైం మాకు ఎక్కువ పట్టింది. అంటే అరౌండ్ ఒక 2 years ఈ ప్రోడక్ట్ని పట్టుకొని తిరిగాం. సో అక్కడెక్కడ వర్కౌట్ అవ్వలేదు. సరే అని చెప్పేసి మేము యూట్యూబ్కి రావడం స్టార్ట్ చేసాం. యూట్యూబ్లో ఇంత ఆదరణ వస్తుందని మేము కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే అనుకున్న దానికన్నా అసలు మేము రిలీజ్ చేసిన కూడా వినాయక చవితికి 1 day బిఫోర్. అందరు ఫెస్టివల్ మూడ్లో ఉంటారు, చూస్తారా లేదా అదొక భయం ఉండింది. చాలా అది ఏంటంటే ప్రతి ఒక్కటి వాళ్ళ ఓన్ సినిమా అనుకొని ప్రమోట్ చేయడం స్టార్ట్ చేశారు. అందులో ఉన్న క్యారెక్టర్లు కానీ ఒక 4 కథలు చెప్పాము దీంట్లో. ప్రతి కథలో ఏదో ఒక పాయింట్లో ఇది నా కథే, ఇది నేను చూసా లేదా మా ఊర్లో జరిగింది అని ప్రతి ఒక్కటి కనెక్ట్ అవ్వడం అనేది మాకు చాలా ప్లస్ అయింది. సార్ సేద్యం సినిమాకి మ్యూజిక్ అసెట్ అని చెప్పి చాలామంది చెప్తున్నారు ప్రేక్షకులు కూడా. అందులో మరొక అంశం మీకు ఎక్స్పెషల్లీ ఫోన్లు చేసి చాలామంది అప్రిషియేషన్స్ కానీ ఇటువంటివి చెప్తున్నటువంటి ఎలా ఉంది దాని గురించి ఏం చెప్తారు? బేసిక్గా మేము రాసిన మాటలకి మేము ప్రజెంట్ చేసిన పిక్చరైజేషన్కి ప్రాణం పోసింది అయితే మాత్రం అరుణ్ కీస్ అనే అబ్బాయి, అంటే మ్యూజిక్ డైరెక్టర్ అనంతపురం అబ్బాయి లేకపోతే ఆ మూవీ అవుట్పుట్ అంత వాల్యూ ఉండేది కాదేమో నాకు తెలిసినంత వరకు. సెకండ్ థింగ్ ఏంటంటే ఈరోజు అందరూ టీం అందరు కలిసి చేసిన ప్రోడక్ట్ని చాలామంది అప్రిషియేట్ చేస్తున్నారు. అంటే ఇంక్లూడింగ్ మీడియా వాళ్ళు కూడా. లైక్ మార్నింగ్ లేస్తే ఏదో ఒక ప్రెస్ ఆర్టికల్ చూస్తున్నారు, లేదంటే నాకు తెలియకోకుండా కాల్స్ వస్తున్నాయి. అవి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. అంటే ఇది నా ఒకందే కాదు, మా టీం ప్రతి ఒక్కటిది సక్సెస్ ఇది అని నేను చాలా ప్రౌడ్గా చెప్తాను ఈ విషయంలో. సార్ మీరు దానికి టికెట్ అనేది ఎక్కడ కూడా పెట్టలేదు, లాస్ట్లో ఒకటి క్యూఆర్ కోడ్ పెట్టి ఏదైనా ఉంటే మీరు దానికి రెస్పాండ్ అవ్వండి అన్నప్పుడు లీస్ట్ అమౌంట్ వచ్చినప్పుడు హ్యాపీ ఫీల్ అయ్యారా, లేదంటే హైయెస్ట్ అమౌంట్ వచ్చినప్పుడు ఫీల్ అయ్యారా? బేసిక్గా ఇది ఏంటంటే థియేటర్ పోయిందంటే మేబీ లాస్ ఆఫ్ ప్రాఫిట్ ఏదో క్లారిటీ ఉండేది. మాకు ఇక్కడ ఏమైపోయిందంటే యూట్యూబ్లో ప్రాఫిట్ అంటే లాస్ కిందకే ఉన్నాం. సో ఏం చేసామంటే మనం పెట్టింది ఎంతో అంత రిటర్న్ అవ్వని అనేసి ఈ సినిమాకి టికెట్ ప్రైస్ లేదు, మీరు సినిమా అంతా చూసిన తర్వాత మీకు ఎంత వేయాలనిపిస్తే అంత వేయండి అని చెప్పి నా పర్సనల్ బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చాను. నాకు నైట్ 2 అయినా 3 అయినా అమౌంట్లు పడతానే ఉన్నాయి. 100 రూపీస్ పడుతుంది, 200 పడుతుంది, 1000 పడింది. ఇంకొక రీసెంట్గా ఏంటంటే ఒక 5 రూపీస్ వేశారు. అంటే నాకు హ్యాపీ అనిపించిన విషయం ఏంటంటే అక్కడ 5 రూపీస్ వేశారంటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో తెలియదు. బట్ నా సినిమా చూసి ఆయన కాంట్రిబ్యూషన్ చేయడం అనేది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అంటే అమౌంట్ అనేది మ్యాటర్ కాదు, కానీ ఆయన నాకు ఏదో చేయాలన్న ఆలోచన ఉంది చూడు, అది చాలా గొప్పది. అది చాలా గొప్పది అనిపించింది నాకు. సార్ ఫైనల్గా ఏం చెప్తారు సార్? అనంతపూర్ అంటే ఈ ఎస్పెషల్లీ మనకు డ్రాట్ ఏరియా, రైతుల గురించి ఇప్పటికే తీసేశారు. ఫ్యూచర్లో ఇంకా మీ ప్లాన్స్ అనంతపూర్ని దృష్టిలో పెట్టుకుని ఏమైనా ప్లాన్స్ ఏమన్నా? అంటే అనంతపురం దృష్టిలో పెట్టుకొని అనేం లేదు, కానీ నేను తీసే సబ్జెక్ట్ డెఫినెట్గా ఇన్ అండ్ అరౌండ్ ఇక్కడికి సంబంధించింది 100% నేను యూటిలైజ్ చేసుకుంటా. ఇప్పుడు కూడా ఏదంటే నా ఊరని సినిమా తీయలేదు, ఫార్మర్స్ మీద సినిమా తీయాలన్నప్పుడు దాని ఇష్యూస్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఇక్కడ టేకప్ చేశాను. ఇప్పుడు నా దగ్గర ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కొన్ని ఉన్నాయి. నాటకాల వీర్రాజు అని ఒకటి ఉంది. ఇట్స్ కంప్లీట్గా నేను మడకసిర బ్యాక్గ్రౌండ్ అనుకున్నా దాన్ని కంప్లీట్గా. సో డెఫినెట్గా నేను రాసుకున్న కథ ఇక్కడ సరౌండింగ్ సంబంధించిందే లేదా ఇక్కడ కనెక్ట్ అయ్యే పాయింట్ ఉంటే డెఫినెట్గా ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే అది ఈ సరౌండింగ్స్లో టేకప్ అవుద్ది.
ఇది మొత్తం మీద అయితే మాత్రం సేద్యం సినిమా డైరెక్టర్ పసుపులేటి చంద్రకాంత్ చెప్తున్నటువంటి విషయాలు. మొత్తం మీద నేను ఆ సినిమా తీయాలనే ఇతివృత్తంగా తీసుకున్నటువంటి నేపథ్యంలో చాలా సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ మాత్రం ఈ మధ్య వస్తున్నటువంటి అప్లాస్, ముఖ్యంగా చాలామంది ఫోన్లు చేసి అభినందనలు తెలుపుతూ మరోవైపు చాలామంది సినిమాలో క్యారెక్టర్స్ గురించి మాట్లాడుతూ ఇది అలా ఉంది, ఇది ఇలా ఉంది, మేము ఓన్ చేసుకున్నాం లేక ఇటువంటివన్నీ కూడా ఫోన్లో మాట్లాడుతుంటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఇటువంటి పరిస్థితులని ఎస్పెషల్లీ అనంతపురం జిల్లాలో రైతులు ఇక్కడ పడుతున్నటువంటి బాధలను దృష్టిలో పెట్టుకొని ఈ సినిమా తీసాం. రాబోయే కాలంలో కూడా ఎస్పెషల్లీ నాకైతే చాలా ప్లాన్స్ ఉన్నాయి. అందులో ఇక్కడి ప్రాంత ఇతివృత్తాలు తీసుకోవాలి అనిపిస్తే మాత్రం ఇక్కడే షూట్ చేస్తాను, ఇక్కడ వాళ్ళకి కూడా సపోర్ట్ చేస్తాను. ఖచ్చితంగా చంద్రకాంత్ అని ఖచ్చితంగా రానున్న కాలంలో కూడా మరింత ప్లాన్గా ముందుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నానని చెప్పేసి సేద్యం సినిమా డైరెక్టర్ చంద్రకాంత్ చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లకి నాయుడు, RTV, అనంతపురం జిల్లా.